పిలిచి వాళ్ళతో ఇక్కడ కావాల్సిన మౌలిక ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే హైదరాబాద్ మన ఈ డిసిజన్ వల్ల హైదరాబాద్ విషయంలో మాట్లాడమని ఒక మాట అన్నారు. కాబట్టి నేను ఈ హైదరాబాద్ మన దక్కన్ ప్రాంతంలో మనం వేరే దేశాల నుంచి రాష్ట్రాల నుంచి పెడుతున్న వాళ్ళని నిష్ఠాతులను పిలిచి మన ఫైనాన్సే కానీ అడ్మినిస్ట్రేషనే కానీ ఇక ఆర్ట్స్ క్రాఫ్ట్సే కానీ అటువంటి నిష్ఠాతులను పిలిచినాం. మా పిలిగిరి, మా పెంబర్తి, మా బిదిరి, మా పోచంపల్లి, మా నిర్మలు ఈ రకంగా ఎన్నో రకాల క్రాఫ్ట్స్ నిలయం ఈ ప్రాంతం. ఎన్నో మనం ఇక్కడ హైదరాబాద్లో రకరకాల యొక్క చారిత్రకమైన కట్టడాలు మనం నిర్మాణం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. కుతుబ్ షాహీలు పాలించేటప్పుడే మన దుర్గం చెరువుకి వెళ్ళి గోల్కొండ కిలాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్, అండర్ గ్రౌండ్ పైప్, వాటర్ సప్లై పైప్ మనం క్లే పైప్తో నిర్మాణం చేస్తున్నాం. భారతదేశంలో మొదటిసారి మనం అంత డిస్టెన్స్ దుర్గం చెరువుకి వెళ్ళి గోల్కొండకు అటు కోటకు తాగడానికి, ప్రజలకు తాగడానికి నీటి వసతి దుర్గం చెరువు నుంచి మనం వసతి ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ మట్టి పైప్ అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మనకు ఏదైతే శాతవాహనం కాలంలో మట్టి పాత్రలు మట్టి పని చేసింది ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నది కొండాపూర్ అంటే పటంచేరు, హైదరాబాద్కి 55 కిలోమీటర్ల మెదక్ జిల్లాలో శాతవాహనుల సైట్. అది అన్నిటికంటే భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సైట్, 100 ఎకరాల సైట్ వరకు అక్కడ ఉన్నది. 19 నైజాం నవాబ్ పరిపాలిస్తున్నప్పుడు మహబూబ్ అలీ పాషాపుడు దాన్ని అక్కడి ఒక ఇంగ్లీష్ అతను కనుక్కొనడంతో అక్కడ మనం 1940 నుంచి 42 సంవత్సరంలో కనుక్కున్న 40 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి నైజాం నవాబ్ బంధువు అటు షోలాపూర్ వెళ్తున్నాడని అక్కడ ఎక్స్కవేషన్ జరిగింది. 5 శాతం ఎక్స్కవేషన్ చేసినప్పుడే అక్కడ మ్యూజియం కట్టి అందులో అన్ని కూడా పెట్టారు. మన చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర అక్కడ మనకు చెప్తారు. భారతదేశం ఏర్పడిన తర్వాత కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో 137 సైట్లను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టుకొని వాటికి మద్దతు ఇస్తూ బడ్జెట్ ఇస్తూ వాటిని రెస్టోర్ చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో 7 సైట్లు మాత్రమే ఉన్నాయి. ఇది మన పరిపాలన. విచక్షణ ఎట్లయితే మనకు జరిగిందో ఇది. కాబట్టి 137 సైట్లలో 7 మాత్రమే తెలంగాణ ప్రాంతంలో. ఈ రకంగా బడ్జెట్ కానీ ఇటువంటి నిర్లక్ష్యం మన ప్రాంతం మీద జరిగింది.